మీ కెరీర్ ఎలా జరుగుతుందండి, ఎలా స్టార్ట్ అయింది ఇంతకీ? నా కెరియర్ అంటే నేను 97లో వచ్చానండి ఇండస్ట్రీలో, లైక్ నా 10th ఫినిష్ చేసుకొని. అండ్ అప్పటి నుంచి నేను లారెన్స్ గారి దగ్గర ఫస్ట్ వర్క్ చేశాను. ఆ తర్వాత రాజు సుందరం గారు, ప్రభుదేవ గారి బ్రదర్, ఆ తర్వాత ప్రభుదేవ గారి దగ్గర, సో వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ వర్క్ చేశాను. అండ్ సైమల్టేనియస్గా ఇక్కడ హైదరాబాద్లో హరీష్ పై మాస్టర్, శ్రీధర్ రెడ్డి మాస్టర్, నిక్సన్ మాస్టర్ అని వాళ్ళ దగ్గర ఇంకా వేరే ఎవరు పిలిచినా కూడా అసిస్టెంట్గా చేసేవాడిని. అది ఫినిష్ అయింది. ఫస్ట్ హ్యాపీ మూవీ అప్పుడు అల్లు అర్జున్ గారు అడిగారు అనమాట. అప్పుడు నేను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్. సో ఆ సినిమాలోనే బ్రేక్ ఇస్తాను చేస్తావు అంటే ఇంకా ప్రిపేర్ అవ్వలేదు, బట్ ఫస్ట్ అప్రోచ్ అయితే అవుతానని చెప్పాను. తను మాట ఇచ్చిన ప్రకారము ఆర్యా 2 అనే మూవీకి అయితే చూస్ చేసుకున్నారు. సో రఘు ఈ సాంగ్ చేస్తే చాలా బాగుంటుందని. ఐ ఫీల్ సో లక్కీ, ఎందుకంటే నేను ఐఎమ్ సో కొంచెం నేను డివోషనల్గా కూడా బాగా ఎక్కువ అనమాట. నా టాలెంట్ కంటే ఎక్కువ దేవుడిని నమ్ముతుంటాను. మా అమ్మగారు నాకు గురువు. సో నేను అలా కొంచెం డివోషనల్గా ఉంటూ నాకు ఆ దేవుడిచ్చిన వరంలాగా వచ్చాడు అల్లు అర్జున్ అనే అతను. సో అది ఎప్పటికైనా మనం అంటాం కదా, అంటే ఫస్ట్ ఫుడ్ ఎప్పుడైనా కూడా సాలిడ్ ఉంటుంది. అది దేవుడు తన ద్వారా ఇప్పించాడు నాకు అది ఆ రూపంలో. సో ఐ ఫీల్ లైక్ తను దేవుళ్ళగానే అంటాను. అండ్ తను ఇచ్చిన సాంగ్ అది అల్టిమేట్ సాంగ్, ఇప్పటికీ మోగుతుంటే చాలా బాగుంటుంది. అండ్ తను చేసిన సపోర్ట్ ఆ మూవీలో ఫస్ట్ డెబ్యూ సుకుమార్ గారు, ఇంకా అక్కడి నుంచి ఎప్పుడు బ్యాక్ చూడలేదండి కెరీర్. అంటే అదే చెప్తున్నాను కదా, దేవుడి మీద ఎక్కువ ఇంట్రెస్ట్. సో అది ఎప్పుడు నన్ను వెనక్కి తీసుకెళ్ళలేదు. ఇంకొక బ్రేక్ వచ్చింది అంటే నెక్స్ట్ ఇది ప్రభాస్ది. హీఈస్ ఆల్సో డార్లింగ్ యాక్చువల్గా, తను సూపర్ అసలు. సో తన నుంచి ఒక బిగ్ హిట్ అలా ముందుకు వెళ్తూనే ఉంది. కెరీర్ ఇస్ సో గుడ్ అండ్ గాడ్స్ గ్రేస్.